అసలు ఇది ఏం కుప్పనో గుర్తించిండ్రా మీరైతే? చూద్దాం. ఒకవేళ ఫస్ట్‌గానే గుర్తించిన వాళ్ళైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీరైతే 100% గుర్తుపట్టలేకపోతున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కుప్పేందో మనకు తెలీదు కాబట్టి మొత్తానికైతే ఇక మేము కుప్పని ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఇట్లా రోజు మార్నింగ్, ఈవినింగ్ అయితే దీన్ని తెరవడం, కప్పడం అయితే చేయాలి. ఎందుకంటే లోపల చాలా వేడవుతుంది కాబట్టి రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంటుంది అని ఎప్పుడు కూడా అనుకోలేదు. పంటలు వండినప్పుడు రేట్లు ఉండయి, రేట్లు ఉన్నప్పుడు పంటలు వండయి. మన రైతుల దగ్గర మాత్రం పంట ఉన్నప్పుడు అస్సలు గిట్టుబాటు ధర ఉండదు. దీనికి ఇదొక నిదర్శనం అని రైతులందరూ భావించగలరు. ప్రతి రైతు యొక్క కష్టం ఈ విధంగానే ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. కాబట్టి మొత్తానికైతే రైతులు ఎంత కష్టపడతారో ఆ విషయం రైతులకు మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. ఎవరికైనా ఉల్లిగడ్డ కావాలనుకుంటే మాత్రం ఓన్లీ 1500కే క్వింటాల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అసలు ఉల్లిగడ్డ అంటే ఎంత బాగుందంటే చాలా అద్భుతంగా ఉంది. అంతా కూడా మంచి గడ్డ ఉంది, ఒకే రాశి గడ్డ, చాలా అంటే చాలా ఉంది. కానీ గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఈ విధంగా పొలం దగ్గరనే పోసి కప్పడం, తెరవడం అయితే చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇప్పుడు ఉన్నటువంటి ఉల్లి రైతుల పరిస్థితి అంతా కూడా ఇంతే. వాళ్ళు పెట్టిన పెట్టుబడి కాదు కదా, కనీసం వాళ్ళు చేసిన కష్టం విలువ కూడా రావడం అయితే లేదు. ఇలాంటి టైంలో అసలు భారతదేశంలో రైతు అనేవాడు ఎలా బతుకుతాడు? అసలు బతుకుతున్నాడు అంటే బతుకుతున్నాడు, ఏమన్నా అంటే మాత్రం దేశానికి రైతు వెన్నుముక్క, అది ఇది అని చెప్పి స్టేటస్లు పెట్టుకోవడం తప్ప ఒక్క రైతుని కాపాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈ వీడియోను చూసిన వాళ్ళు ఎవరికన్నా ఉల్లిగడ్డ కావాలనిపిస్తే మాత్రం మార్కెట్లో కొనడం వల్ల రైతులకి ఏం లాభం జరుగుతుంది చెప్పండి? రైతుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు మార్కెట్లో ఎక్కువ రేట్కి ఇస్తారు, ఆ రేట్కే కొంటారు అందరు. అప్పుడు రైతులు కాదు బాగుపడేది, మార్కెట్లో బిజినెస్ చేసే వాళ్ళే బాగుపడడం జరుగుతుంది. కానీ భూమిలో పంట పండించినటువంటి రైతులు ఎక్కడుండాలో అక్కడే ఉంటున్నారు. ఇక బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం చెట్లు పెరిగినట్లు పెరుక్కపోతూనే ఉన్నారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు.